subject and verb agreement. If the subject of the verb is a relative pronoun, who, whom, whose, which and that, the verb is used according to the number and person of the antecedent. అంటే ఒక సెంటెన్స్లో రిలేటివ్ ప్రొనౌన్స్ ఉండేటప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇది రిలేటివ్ ప్రొనౌన్. ఒక సెంటెన్స్లో రిలేటివ్ ప్రొనౌన్స్ ఉండేటప్పుడు ఈ వెర్బ్ అనేది సబ్జెక్ట్ అనుగుణంగా వస్తుందన్నమాట. సబ్జెక్ట్ అనుగుణంగా వస్తుంది. సో ఇక్కడ ఐ అనేది అంటే సింగులర్ కాబట్టి ఏమొస్తుందంటే సింగులర్ వెర్బ్ అనేది వస్తుందన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్. ఈ రిలేటివ్ ప్రొనౌన్ ముందు ఉన్నటువంటి సబ్జెక్ట్ అనుగుణంగా మనకి ఇక్కడ వెర్బ్ అనేది వస్తుంది. ఇక్కడ హీ అనే సింగులర్ కాబట్టి ఏమొస్తుంది ఈజ్ అనేది వస్తుంది. సో అదేవిధంగా ఈ సెంటెన్స్లో మనకి ఇచ్చినది ఏమవుతుందంటే రిలేటివ్ ప్రొనౌన్. కాబట్టి ఈ రిలేటివ్ ప్రొనౌన్ ముందు ఉన్నటువంటి సబ్జెక్ట్ అనుగుణంగా మనకి ఇక్కడ వెర్బ్ అనేది వస్తుంది అన్నమాట. సో ఏమొస్తుంది ఇక్కడ ఈజ్ అనేది వస్తుంది. అదేవిధంగా షీ ఈజ్ వన్ ఆఫ్ ది నోబెలెస్ట్ ఉమెన్. సో ఈ సెంటెన్స్లో మనకి ఏంటి రిలేటివ్ ప్రొనౌన్ ఏమవుతుందంటే దట్. సో దట్కి ముందు ఉన్నటువంటి సబ్జెక్ట్ అనుగుణంగా మనకి వెర్బ్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఉమెన్ సింగులర్ ప్లూరల్ కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ ఏమొస్తుంది హ్యావ్ అనేది వస్తుంది అన్నమాట. ఏం లేదమ్మా, రిలేటివ్ ప్రొనౌన్స్ ఉన్నటువంటి హూ కానీ హూమ్ కానీ విచ్ కానీ దట్ కానీ ఈ రిలేటివ్ ప్రొనౌన్ ముందు ఉన్నటువంటి సబ్జెక్ట్ అనుగుణంగా మనకి వెర్బ్ అనేది వస్తుంది. ఇది రిలేటివ్ ప్రొనౌన్ కాబట్టి సబ్జెక్ట్ అంటే సింగులర్ కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ సింగులర్ వెర్బ్ వస్తుంది. ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ దీని ముందు ఉన్నటువంటి సబ్జెక్ట్ అనుగుణంగా మనకి వెర్బ్ అనేది వస్తుంది. ఇక్కడ హీ అనేది సింగులర్ ప్లూరల్ సింగులర్ కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది వెర్బ్ అనేది సింగులర్ వస్తుంది ప్లూరల్ వస్తుందా సింగులర్ వస్తుంది. అది